హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ రామా వంటకాలు. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ వెజ్ బిర్యానీ అండి. ఈ రెసిపీ ప్రాసెస్ మీకు పూర్తిగా అర్థం కావాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల రైస్ని తీసుకున్నాను. రైస్ని 2-3 సార్లు కడిగి అరగంట సేపు పక్కన పెట్టాలండి. బిర్యానీ కోసం ఇక్కడ నేను క్యారెట్, బంగాళదుంప, క్యాప్సికమ్, బీన్స్, టమాటో, ఆనియన్ అండ్ మిర్చి, కొత్తిమీరని తీసుకున్నానండి. అలాగే బిర్యానీ మసాలాలను ముందుగా వాటర్ వేసుకొని నానబెట్టాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు బిర్యానీ రెడీ చేసే ప్రాసెస్ని చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ని నెయ్యిని యాడ్ చేసుకోండి. ముందుగా నానబెట్టుకున్న బిర్యానీ మసాలాలని ఇందులో వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 1/2 టీ స్పూన్ కారం యాడ్ చేసుకొని ఒకసారి కలపాలండి. ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని యాడ్ చేసుకుందాం. వెజిటేబుల్స్కి మసాలా అంతా పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. చూడండి, 5 నిమిషాల తర్వాత వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గాయి. ఇప్పుడు ఇందులో వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను 4 కప్స్ వాటర్ని యాడ్ చేస్తున్నానండి. 2 కప్పుల రైస్కి 4 కప్స్ వాటర్ సరిపోతుంది. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఎసరు మరిగే వరకు ఉండాలండి. చూడండి, ఎసరు మరిగింది కదా. ఇప్పుడు ఇందులో రైస్ని యాడ్ చేసుకుందాం. మూత పెట్టి దగ్గర పడేంత వరకు వెయిట్ చేయాలి. చూడండి, రైస్ అనేది దగ్గర పడింది కదా. ఈ టైంలో సాల్ట్ అనేది సరిపోయిందో లేదో చూసుకోండి. ఇక్కడ నాకు సాల్ట్ తక్కువైందండి. నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తున్నాను. నెయ్యి వేసిన తర్వాత ఒకసారి గరిటెతో కలుపుకొని మూత పెట్టి గాలి బయటకు వెళ్ళకుండా ఏదైనా బరువైన గిన్నెతో పైన మూత పెట్టి పెట్టుకోవాలండి. ఎయిర్ అనేది బయటకు వెళ్ళకుండా మనకి బిర్యానీ అనేది బాగా మగ్గుతుంది. చూడండి, బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదండి మా రెసిపీ. మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వంటకాలతో మళ్ళీ కలుద్దాం.